భోగి రోజు నైట్ పడుకునేసరికి 12:30 అయిపోయిందండి. మేము కబుర్లు చెప్పుకొని 12:30కి పడుకున్నా సరే మార్నింగే 6:30 కల్లా మెలకువ వచ్చేసింది. అదేంటో కానీ కాస్త 1 అవర్ లేట్గా లెగుద్దామన్నా సరే నాకు ముందే మెలకువ వచ్చేస్తుంది. 6:30కి లేచి మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయేసరికి 8 అయిపోయింది. ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. పూజకు కావాల్సినవన్నీ మా అమ్మ మా పిన్ని అయితే చేసుకున్నారు. పెద్దలకు మడపలు పెడతారు కదండి బట్టలు చూపించి, ఆ మడపలకి కావాల్సిన వంట అంతా మా అమ్మ వాళ్ళే చేసుకున్నారు. చప్పటి పప్పు, రైసు, గారెలు, అట్లు, కలగూర ఇవన్నీ వండుతారనమాట. అవన్నీ వండేసుకున్నారు. మమ్మల్ని ఏ పని అయితే చేయనివ్వరండి. మా అమ్మ మా పిన్ని వాళ్ళిద్దరే చేసుకుంటారు ఎంత పని ఉన్నా సరే. ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 11 అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యేసరికి. పూజ అయ్యాక మేము 11 ఆ టైంకి టిఫిన్లు అయితే చేసాము. గారెలు, మటన్ కర్రీ అనమాట. మా అమ్మ చేసింది, చాలా బాగా చేస్తుంది మటన్ కర్రీ అయితే. ఇంకా టిఫిన్ తినేసి అందరం ముచ్చట్లు అయితే ఆడుకున్నాము. ఇంకా వైజాగ్ నుంచి మేము శ్రీకాకుళం అయితే బయలుదేరాల్సి వచ్చింది. వెళ్ళాలి ఇంకా.